హలో ఎవ్రీవన్. ఫైనల్లీ ఏంటంటే మనకి ఎల్జీ ఓఎల్ఈడి G6 అనేది మనకి 77 ఇంచెస్లో మనకి మోడల్ స్టాక్ వచ్చింది. ఇది వచ్చేసి మనం ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఈ మోడల్ ఏంటంటే మనకి 195 సెంటీమీటర్స్ ఉంటుంది డయాగ్నల్లీ. బట్ ఇందులో ఏంటంటే మనకి ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది ఇంట్లో మనకి. అండ్ ఇది వచ్చేసి హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ అని న్యూగా యాడ్ అయింది ఒకటి. అండ్ బ్రైట్నెస్ బూస్టర్ అల్ట్రా అని చెప్పి ఒకటి యాడ్ అయింది. అండ్ అది కాకుండా ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఇవాళ వచ్చేసి ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము 77 ఇంచెస్ది. అండ్ ఒకసారి చూడవచ్చు మనకి. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. బట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ దీంట్లో ఏంటంటే మనకి ఈ ఇయర్లో కొంచెం బ్రైట్నెస్ ఒకటి చేంజ్ అయింది. అండ్ కలర్స్ కానీ కొంచెం సౌండ్ డిజైన్ అయితే సేమ్ ఉంది. బట్ ఫైనల్లీ చూద్దాం, మనం వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాం. ఇది డిస్ప్లే పెట్టిన తర్వాత మనకి చూద్దాం ఎలా ఉంది ఏందని చెప్పి. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి స్క్రీన్ కూడా చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే G సిరీస్ కాబట్టి ఇది. బట్ మనకి ఏంటంటే ఇది వాల్ మౌంటింగ్ చేసినా కూడా మనకి గ్యాప్ రాదు దీంట్లో మనకి. నార్మల్గా ఏంటంటే C సిరీస్లో మనకి 1.5-2 ఇంచ్ గ్యాప్ వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి టోటల్ టీవీ మనకి ఇది జీరో వాల్ మౌంటింగ్ బ్రాకెట్ ఇది. దీని ఎందుకే మనకి G సిరీస్ ఎందుకు అంటారంటే ఇది గ్యాలరీ డిజైన్ కాబట్టి G సిరీస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్లగిన్ చూద్దాం ఒకసారి. ఇది ప్లగిన్ ఆన్ చేసిన తర్వాత మనకి అండ్ ఫైనల్లీ టీవీ అయితే మనం ఆన్ చేసేసాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసేసాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మనకి సెటప్ లెటర్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి స్టోర్లో కాబట్టి డెమో మోడ్లో యూజ్ చేద్దాం మనం. దీనికి డెమో మోడ్ పెట్టి మనం స్కిప్ చేసాం మాల్ సెట్టింగ్స్ అన్ని ఎగ్జిట్ చేసేసి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి LG 2026 ఆల్ మోడల్లో మనకి కంపల్సరీ మెయిల్ ఐడి లాగిన్ చేయాలి. వితౌట్ మెయిల్ ఐడి మనం ఏం చేయలేం. కంపల్సరీ మెయిల్ ఐడి ఉంటేనే మనకి అండ్ యాప్స్ అయినా ఓపెన్ అవుతాయి, ప్లస్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. మెయిల్ ఐడి లేని మనం ఏం చేయడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే మనకి కొత్తగా 2026లో మనకి సెక్యూరిటీ చాలా చేంజ్ అయింది ఇంట్లో మనకి. అండ్ యాప్స్ కోసమైనా దీనికైనా కూడా బ్రౌజింగ్ కూడా మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి నెంబర్ 1 OLED 13 ఇయర్స్ నుంచి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి LG OLED మనకి ఇందులో మనకి బ్యాక్ లైట్ ఏముండదు కాబట్టి పిక్సెల్స్ టెక్నాలజీ ఉంటుంది. ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ సరౌండింగ్ అయినా పిక్సెల్స్ ఆన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి బ్లూ లైట్ తక్కువ ఉంటుంది, ప్లస్ హై కంఫర్ట్ టెక్నాలజీ వస్తుంది. అండ్ ఇది అగ్రీ అయితే చేసేద్దాం. బట్ ఇంటర్ఫేస్ అయితే సేమ్ ఉంటుంది. ఇది WebOS 26 కాబట్టి మనకి 5 years గ్యారంటీడ్ కూడా ఉంది OSకి. అండ్ చూసుకుందాం మనకి LGలో 77 ఇంచెస్ OLED మనకి ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. నార్మల్గా ఏంటంటే మనకి దీంట్లో సౌండ్ చూసుకుంటే అన్ని మోడల్ కంపేర్ చేస్తే ఇలా మనకి G సిరీస్లో 60 watts మనకి 4.2 ఛానల్ వస్తుంది. అండ్ C సిరీస్లో ఏంటంటే 40 watts ఉంటుంది, 2.2 ఛానల్ వస్తుంది. అండ్ కంపేర్ చేద్దాం ఫీచర్స్. అండ్ Cకి Gకి లాస్ట్ టైం అయితే మనకి C కూడా అప్లోడింగ్ చేసాము వీడియో. అండ్ ఈ G సిరీస్లో ఏంటంటే మనకి దాంతో కంపేర్ చేసి ఇలా బ్రైట్నెస్ బూస్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మనకి డిజైన్ కూడా చాలా థిక్నెస్ తక్కువ ఉంది, 24.3 mm. అండ్ వాల్ మౌంటింగ్ చేస్తే మనకి క్లారిటీ మాత్రం చాలా మనకి డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, లైక్ ఏంటంటే వాల్పేపర్ లాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి వాట్ ఈస్ హైపర్ కలర్ టెక్నాలజీ. బట్ దీంట్లో ఏంటంటే బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ప్రాసెసర్ ఒకటి మంచిగా ఉంది, ప్లస్ ఇంకోటి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. అండ్ X3.9 అని చెప్పి ప్రాసెసర్ ఇది. అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ కంపేర్ టు మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా కూడా. అండ్ వచ్చేసి ఇలా X3.9 బ్రైటర్ అండ్ అచీవింగ్ ది పినాకిల్ ఆఫ్ ది బ్రైట్నెస్. బట్ కంపేర్ చేస్తే మాత్రం బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ పర్ఫెక్ట్ కలర్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి బ్లూ లైట్ తక్కువ ఉంటుంది, మనకి బ్లాక్ లెవెల్ చాలా బాగుంటుంది. అండ్ సర్టిఫైడ్ బట్టి రిఫ్లెక్షన్ అని చెప్పి చాలామంది మనకి టీవీలో LG OLEDలో కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి. ఇందులో రిఫ్లెక్షన్ ఆప్షన్ కూడా లేదు, చాలా తక్కువ రిఫ్లెక్షన్ ఉంటుంది ఇంట్లో. అండ్ అల్టిమేట్ 4K క్వాలిటీ కూడా, ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి ఆల్ఫా 11 జనరేషన్ 3లో మనకి బ్రైట్నెస్ కానీ సౌండ్ కానీ చాలా బాగుంటుంది. CPU అండ్ GPU దీంట్లో మనకి, ఎందుకంటే డ్యూయల్ AI ఇంజన్ కాబట్టి. అంటే మల్టీ AI సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, జెమినీ కానీ కోపైలట్ ఆప్షన్. అండ్ అది కాకుండా AI హబ్ కూడా ఉంది. అండ్ LG షీల్డ్ తోటి మనకి చాలా బెనిఫిట్స్ అండి, ఎందుకంటే మనకి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఓపెన్ కావు, ప్లస్ సెక్యూరిటీ చాలా ఉంది దీంట్లో. యాప్ ఓపెన్ చేయడానికి కంపల్సరీ మెయిల్ ఐడి మస్ట్. అండ్ డిజైన్ చూడవచ్చు, గ్యాలరీ డిజైన్ ప్లస్ అసలు గ్యాప్ కూడా ఉంటుంది మీకు వాల్ మౌంటింగ్ చేశాక. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే మనకి డిజైన్ చూసుకోవచ్చు మనకి. బట్ ఏంటంటే మనకి ఎనీ యాంగిల్ క్లారిటీ కూడా మనకి ఇంట్లో మనకి సేమ్ ఉంటుంది ఓలెట్లో.
అండ్ సౌండ్ బార్ కూడా దీనికి పెడితే చాలా మంచిగా ఉంటుంది, కనెక్ట్ చేసుకోవచ్చు అది కూడా. అండ్ అది కాకుండా వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నీ సర్టిఫైడ్ అండి. ఎల్జీ ఓఎల్ఈడి ఈవో G6 దీంట్లో మనకైతే రీజన్ చాలా ఉన్నాయి. ఒకటి ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది, అండ్ 165 హెర్ట్జ్ వస్తుంది, గేమింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవార్డ్ విన్నింగ్ మల్టీ ఏఏ వెబ్ వాయిస్ అని చెప్పి కోపైలట్ కానీ జెమినీ కానీ ఏఏ హబ్ ఉంది, అండ్ సెక్యూర్డ్ ఫర్ ఎల్జీ షీల్డ్. అండ్ అది కాకుండా మనకి ఇందులో ఏంటంటే డాల్బీ విజన్ వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, అండ్ బ్రైట్నెస్ బూస్టర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చూసుకోవచ్చు మనకి దీంట్లో వచ్చేసి ఏంటంటే హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ. బ్రైట్నెస్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట. వాట్ ఈజ్ హైపర్ రేడియంట్ అని చెప్పి చూడవచ్చు మీరు అక్కడ. ఇది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఓఎల్ఈడి అనమాట, ఓఎల్జీది. X3.9 బ్రైటర్ ఉంటుంది, ప్లస్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే డ్యూయల్ ఏ ఇంజిన్ టెక్నాలజీ ఇది. అండ్ బ్రైట్నెస్ కూడా ఇది చూడవచ్చు X3.9 అని చెప్పి. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో G సిరీస్లో మాత్రం బ్రైట్నెస్ చాలా బాగుందండి కంపేర్ టు. అది కాకుండా చూడవచ్చు మనకి, ప్లస్ ఇంకోటి రిఫ్లెక్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అంటే మన స్టోర్లో లైటింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇలా కనిపిస్తుంది, బట్ మనకి ఇంట్లో ఫిట్టింగ్ చేశాక మనకి అలా ఏముండదు, బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇంటర్ఫేస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎల్జీ వెబ్ వాయిస్ మనకి 26 కాబట్టి మనకి ఇది 5 years టోటల్ గ్యారంటీడ్ ఉంటుంది. వెబ్ వాయిస్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఆటోమేటిక్ అదే చేంజ్ అయిపోతుంది. అది కాకుండా సేమ్ ఎల్జీ ఛానల్ యాప్స్ వస్తాయి, మిగతా యాప్స్ అంటే కామన్ నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్, ప్రైమ్, ఆహా అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎల్జీ ఛానల్లో కూడా మనకి తెలుగులో 6 ఛానల్స్ యాడ్ అయినాయి దీంట్లో మనకి. సాక్షి కానీ, ఏబిఎన్, టీవీ9, బిగ్ టీవీ, చాలా ఛానల్స్ యాడ్ అయినాయి దీంట్లో. అండ్ బట్ యాపిల్ టీవీలో ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం అన్ని డాల్బీ విజన్ అండ్ అట్మాస్లో ఉంటుంది కంటెంట్స్ అన్నీ. బట్ సౌండ్ కానీ పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది దాంట్లో డాల్బీ విజన్ అండ్ అట్మాస్లో. అండ్ ఎల్జీ గ్యాలరీ ప్లేస్ కూడా దీంట్లో మనకి వాల్పేపర్స్ కూడా యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, మొబైల్తో మన టీవీ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో ఏంటంటే మనకు చూడవచ్చు పిక్చర్ మోడ్, సౌండ్ మోడ్స్ అన్నీ ఆల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐ కేర్ మోడ్ కూడా దీంట్లో ఉంది. అండ్ బట్ ఏంటంటే మనకి ఏదైనా పెద్దవాళ్ళు చూసినప్పుడు అలా ఏదైనా బ్రైట్నెస్ తగ్గించేయచ్చు. ప్లస్ ఓఎల్ఈడి కూడా మనకి పిక్సెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ దీంట్లో, డిపెండ్ ఆన్ కంటెంట్ని బట్టి. ఎందుకంటే G సిరీస్లో ఏంటంటే మనకు బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పిక్చర్ సెట్టింగ్స్ ఉంటుంది, అండ్ సౌండ్ సెట్టింగ్స్, అండ్ జనరల్ సెట్టింగ్స్, అండ్ సిస్టంలో వచ్చేసి మనకి టైం కానీ డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ, అండ్ సెట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఏదైనా ఎల్జీ ఓఎల్ఈడి కేర్ దీంట్లో మనకి టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కంఫర్ట్ మోడ్ వస్తుంది, ప్లస్ స్టేటర్ మోడ్, అండ్ కిడ్స్ మోడ్ అని చెప్పి మోడ్. బట్ ఇది చాలా మంచిగా ఉంటుంది, ప్లస్ హై కంఫర్ట్ టెక్నాలజీ ఇది. అండ్ అది కాకుండా కూడా మనకి సపోర్ట్లో చూసుకుందాం, చాలామంది మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూస్ వస్తున్నాయని అంటున్నారు, బట్ ఇది అప్డేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టీవీ ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, దీంట్లో డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఏమైనా యాప్స్ కానీ మన అప్డేట్ అయితే ఆటోమేటిక్ దాంట్లో మనకి ఇంటర్ఫేస్లో చూపిస్తుంది అక్కడ. అండ్ అది కాకుండా కూడా ఇందులో టీవీ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే టీవీ మోడల్ నెంబర్ కానీ, ఇందులో వచ్చే ప్రాసెసర్ కానీ, అండ్ ఏ ఓఎస్ రన్ అవుతుంది, అండ్ రన్నింగ్ టైం కానీ, ప్లస్ అది కాకుండా ఎంత మెమరీ అవైలబుల్ ఉంది అది కూడా ఇందులో చూసుకోవచ్చు మనకి. వెబ్ ఓఎస్ 26 కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు మీరు, వెబ్ ఓఎస్ 26 అని చెప్పి చూపిస్తుంది దీంట్లో. అండ్ అది కాకుండా వచ్చేసి ఏంటంటే బట్ టీవీ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ వీడియో కూడా మనకి ఓఎల్ఈడి కేర్ది మనం ఇక్కడ చేసాం ఇది. అండ్ ఏఐ సర్వీస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. ఏఐ పిక్చర్ మోడ్, ఇది డెమో మోడ్ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ ఏఐ పిక్చర్ ప్రో ఇవన్నీ బ్రైట్నెస్ సెట్టింగ్స్, ఏఐ జనరీ ఇక్కడ దీంట్లో యాడ్ చూపించట్లేదు మనకి.